మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు. సో మనం ఇప్పటి వరకు చాలా వెయిట్ లాస్ గురించి సంబంధించిన వీడియోస్ అనేవి చేసాము. ఈ రోజు ఏంటంటే ఒక పర్సన్ హైట్ ని బట్టి మనం వెయిట్ ఎంత ఉండాలని తెలుసుకోవాలనుకున్నాము. సో సార్ తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పటివరకు చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఈ రోజు నేను ఎందుకు బోర్డుని మీ ముందుకు తీసుకొచ్చానంటే, నార్మల్ గా అందరూ అంటూ ఉంటారు వెయిట్ ని బట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేసి మీరు ఎంత హైట్ ఉంటారు అండ్ ఎంత వెయిట్ ఉండాలి ఇవన్నీ తెలుసుకోవచ్చు అన్నారు. దాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటారు సార్? సో బేసిక్లీ మీరు చెప్పేది ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ అంటే. అయితే ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కి డైరెక్ట్ గా రిలేషన్ ఉన్నది బాడీ మాస్ ఇండెక్స్. ఎందుకంటే డయాబెటీస్ కి చాలా దగ్గరగా వాటిని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు రీసెర్చ్ పరంగా ప్రూవ్ అయింది ఏంటంటే, మనకి ఇప్పుడు వరకు ఉన్న రీసెర్చ్ లో డయాబెటిక్ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది అరౌండ్ 22 నుంచి 23 మధ్యన ఉంటే ఐడియల్. డయాబెటీస్ రిస్క్ అనేది తగ్గిపోతూ ఉంటది. సో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు జనరల్ గా బిఎంఐ అనేది రాసినప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కావాల్సింది ఒక పర్సన్స్ వెయిట్, దాన్ని డివైడ్ చేస్తూ హైట్. ఈ హైట్ మీటర్ స్క్వేర్ లో ఉండాలి. అంటే దీని గురించి కాస్త చెప్పాలి అంటే, ఒక పర్సన్ వెయిట్ హైట్ ఎంత ఉంది, ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నారు, ఈ సెంటీమీటర్స్ జనరల్ గా యావరేజ్ చెప్పని చూసుకుంటే అరౌండ్ 170 అనేది కామన్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాలిక్యులేషన్ లో మీరు తీసుకుందాం, మీకు అబ్జెక్షన్ లేకపోతే. సో మీది వెయిట్ ఎంత? నాదా వెయిట్ వచ్చేసి 55 కిలోస్. సో 55 kgs తీసుకొని మీ హైట్ ఎంత ఉంటది? నాదా 4.9. సో 4.9 అంటే అప్రాక్సిమేట్ గా ఇస్తున్నాను, అరౌండ్ 1.5 అంటే 150 సెంటీమీటర్స్. ఇది మీటర్ స్క్వేర్ కావాలి కాబట్టి 2 సార్లు డివైడ్ చేయాల్సిన పరిస్థితి. సో దీన్ని అప్రాక్సిమేట్ గా మీరు క్యాల్కులేషన్ చేస్తే ఇది 24.8 వరకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో మీరు మీ హైట్ వెయిట్ రేషియో తీసుకున్న తర్వాత మీ బాడీ మాస్ ఇండెక్స్ చూస్తే కొద్దిగా హైయర్ సైడ్ ఉంది. 55 కిలోలకు నేను ఎక్కువే ఉన్నానా? అది ఈక్వేషన్ చెప్తుంది. సో దీన్ని మనం తగ్గించుకునే విధంగా ఆలోచిస్తే మీ వెయిట్ ని కానీ మనం అరౌండ్ 50 kgs కానీ మార్చుకుంటే, అరౌండ్ 5 kilos తగ్గించుకుంటే మీది 1.5 హైట్ ఇంటూ 1.5 మీటర్ స్క్వేర్. నేను ఒకవేళ తగ్గించుకుంటే హైట్ కనిపిస్తా అంటారా? డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇది ఈక్వేటింగ్ టు అరౌండ్ 22 BMI విచ్ ఇస్ రికమెండెడ్. ఓకే. సో ఇలా ఈజీగా ఎవరైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎస్, వాళ్ళ హైట్ వెయిట్ అనేది తెలిస్తే ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటారు. అండ్ ఇది అవేర్నెస్ ఉంటే మనకి ఏవైతే హెల్త్ రిలేటెడ్ డిసీజెస్ ఉంటాయో అవన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు అని అంటారు. సో ఇప్పుడు మీరు నా గురించి చెప్పారు కాబట్టి నా గురించి అడుగుతాను సార్. నాకు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఒకవేళ నేను తగ్గించుకోకపోతే ఈ 5 kgs అనేది నేను ఇంకా ఎక్కువ అవకాశం ఉందంటారా వెయిట్ అనేది? సో ఇక్కడ వన్ మోర్ కాంపోనెంట్ నేను యాడ్ చేయాల్సింది మీ ఏజ్. ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఏజ్ కారణంగా రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతూ వస్తాయి. ఓకే. సో రిస్క్ అనేది పెరుగుతూ వస్తుంది కాబట్టి ఎప్పుడైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏజ్ కి ప్రపోర్షనల్ గా పెరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న వెయిట్ ఇన్ జనరల్ పాపులేషన్ లో ఇది కూడా పెరుగుతూ పోద్ది. రిస్క్ తో పాటు వెయిట్ కూడా పెరుగుద్ది. వెయిట్ తగ్గడం అనేది చాలా తక్కువగా గమనిస్తూ ఉంటాం. సో అందుకోసం ఇక్కడ ఈ రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతుంది కాబట్టి మీరు ఈ లెవెల్ కి ఇప్పుడు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎప్పుడైతే ఈ లెవెల్ మెయింటైన్ చేయడం మొదలు పెడతారో అప్పుడు మీకు లాంగ్ టర్మ్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పర్టికులర్ గా లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. సార్ ఇప్పుడు నేను 50కి రావాలి అంటున్నారు, 55 ఉంది అంటే నా లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ గా లేదు అని అనుకోవచ్చా? నేను అలా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మీలో బోన్ వాల్యూమ్ ఎక్కువ ఉందనుకున్నాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే బోన్ ఒకటి, మజిల్ ఒకటి, ఓకే,
ఈ రెండు కాకుండా ఫ్యాట్ ఒకటి. ఫ్యాట్. ఓకే. ఈ రేషియోస్ గురించి చూసుకున్నప్పుడు సపోజ్ చాలా మంది అంటారు మాకు బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది అని. దీనికి కూడా మనకి స్కానర్స్ ఉన్నాయి, ఎక్కడైతే ఫ్యాట్ కంటెంట్ డిటెక్ట్ చేసేవి, ఎలా ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఎక్కడెక్కడ ఉంది అని డిటెక్ట్ చేసేవి. సో వీళ్ళల్లో ఎక్కువ శాతం మనం ఊబకాయంలో గమనించేది ఫ్యాట్. సో ఒకవేళ బోన్ ఎక్కువ ఉందనుకోండి, ఈ బిఎంఐ అనేది మీకు కరెక్ట్ గా వ్యాలిడేషన్ ఇవ్వదు. సో అంతే కదా, ఇప్పుడు మీ బోన్ ఎక్కువ ఉందనుకోండి, సపోజ్ మీలోనే బోన్ ఎక్కువ ఉందనుకున్నాం, ఆ కారణంగా ఈ 5 kilos ఎక్స్ట్రా ఉందనుకోండి, పర్ఫెక్ట్ బాడీ మీది, ఓకేనా. ఇలా బోన్ కాకుండా మీకు ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, దెన్ బిఎంఐ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో బిఎంఐ అనేది మనము ఒక ఆర్బిటరీ గైడెన్స్ కింద తీసుకోవాలి కానీ ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రిక్ట్ నార్మ్. దీంట్లో బిఎంఐ క్యాల్కులేట్ చేసేటప్పుడు మీ ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, మజిల్ కంటెంట్ ఎంత ఉంది, మీ బాడీలో బోన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా కౌంట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ అక్యురసీతో మనకున్న ఊబకాయం అవన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి. సార్ సపోజ్ మీరు ఏజ్ గురించి అడిగారు, ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 24 అనుకోండి, సో నేనున్న ఈ వెయిట్ కి కరెక్టే అంటారా? ఏజ్ ఫ్యాక్టర్ వచ్చింది ఎందుకు అంటే దీన్ని రిలవెన్స్ తీసుకోవడానికి కాదు, మీకు రాబోయే రోజుల్లో ఏం రిస్క్ రాబోతుంది అని. సపోజ్ మీ ఏజ్ 10 years తర్వాత ఎలా ఉండబోతుంది అని గురించి మాట్లాడుకుంటే 10 years తర్వాత మీ వెయిట్ డెఫినెట్ గా పెరుగుద్ది. దెర్ ఇస్ నో పాయింట్. ఎక్కువ శాతం ఆల్మోస్ట్ 95% ఆఫ్ పాపులేషన్ లో వెయిట్ పెరగడమే జరుగుద్ది ఏజ్ తో పాటు. అలా జరిగినప్పుడు పర్టికులర్ గా ఈ 24 నుంచి 35 years ట్రాన్సిషన్ లో డెఫినెట్ గా వెయిట్ అనేది పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 65కి వెళ్ళారు అనుకుందాం, 65కి వెళ్ళినప్పుడు మీ హైట్ ప్రకారం చూసుకుంటే 65 డివైడెడ్ బై 1.5 ఇంటూ 1.5 ఈ క్యాల్కులేషన్ వేసుకుంటే మీ బాడీ మాస్ ఇండెక్స్ విల్ బి అరౌండ్ 30+. 30+ ఉందంటే యూఆర్ అట్ రిస్క్ ఫర్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అవును. సో అంటే దీనికి డయాబెటిక్ సంబంధించి కావచ్చు, ఇంకేమన్నా ఫర్దర్ వేరే వచ్చే అవకాశం ఉందంటారా సార్? 100% వెయిట్ కి డైరెక్ట్ గా రిలేటెడ్ ఉంది కదా. ఊబకాయం వస్తుంది, మానసిక ఒత్తిడిలు వస్తాయి, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి, బ్రెయిన్ అటాక్స్ వస్తాయి, ఇవన్నీ కూడా దీన్ని డ్రివెన్. అంటే సార్ ఇప్పుడు ఈ 5 కిలోలకి నాకేమైనా ప్రాబ్లం ఉందంటారా? ఇప్పుడు రాదు, మీ ఏజ్ కి పరంగా చూసుకుంటే ఇప్పుడు రాదు, బట్ ఏజ్ ప్రోగ్రెస్ అయితే ఎస్ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతూ వస్తాయి. మీరు ఓన్లీ 5 kilos డిఫరెన్స్ చూపిస్తున్నారు, నా క్లినికల్ ప్రాక్టీస్ లో 30 kilos డిఫరెన్స్ చూపిస్తాను. ఎవరైతే అధికంగా 30 kilos బరువు ఉంటారో మరి వీళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయా లేవా? ఖచ్చితంగా. సో అట్లాంటి వాళ్ళు ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి దాని వల్ల ప్రాబ్లం అయ్యేదానికి ఆస్కారం ఉంది. సార్ ఇప్పుడు వెయిట్, ఫ్యాట్ దీని గురించి మాట్లాడుకున్నాం, దానివల్ల నేను 5 kilos ఎక్కువ నేను ఫీల్ అయిపోతున్నాను. సో దీనికి సంబంధించి నాకు కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? సో జనరల్ గా అంటే ఇదంతా నేను మిమ్మల్ని ప్రిసైజ్ గా ఉద్దేశించి చెప్పట్లేదు, నన్ను చెప్పినా పర్లేదు సార్. అనలిటికల్ గా చూడకుండా చెప్పడం కష్టం కాబట్టి ఒక పర్సన్ లో అధికంగా వెయిట్ వస్తుంది అంటే ఎక్కువ శాతం కారణం అయ్యేది బోన్ వెయిట్ కాదు, మజిల్ వెయిట్ కాదు, ఫ్యాటే. సో మీలో కొలెస్ట్రాల్ ఉందా లేదా అంటే నేను మెజర్ చేయాలి దాన్ని. సో ఈ కొలెస్ట్రాల్ మెజర్మెంట్స్ స్కిన్ మీద కూడా చేస్తారు. ఎంత లావు ఉంది స్కిన్ మందం, అలాగే బ్లడ్ లో కూడా చెక్ చేస్తారు. సో ఫ్యాట్ కంటెంట్ ఎలా ఉందని డిటర్మైన్ చేసినప్పుడు మీ బాడీలో ఎంత ఫ్యాట్ శాతం ఉంది అనేది డిసైడ్ చేసి డైరెక్ట్ గా మీ కారణం ఏంటి అనేది తెలుసుకోవచ్చు. కానీ ఇన్ ప్రాక్టీస్ ఎక్కువ శాతం ఫ్యాట్ కే సంబంధించి ఉంటాయి. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో చూసారు కదా, ఇప్పటి వరకు మనం వెయిట్ కి సంబంధించి చాలా వీడియోస్ చేసాము. సో ఇది బెస్ట్ అని అంటే అర్థమయ్యే విధంగా ఒక్కొక్కరికి వాళ్ళ హైట్ ని బట్టి మనం వెయిట్ తెలుసుకొని దాన్ని బట్టి మనం హెల్త్ లో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ ఒబేస్ గా అవ్వకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.